నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కాపు నేతలు హరిరామ జోగయ్య, ముద్రగాడ పద్మనాభం ఎన్నికల టైంలో నానా హడావుడి చేస్తుంటారు. మొన్నటి వరకు హరిరామ జోగయ్య పవన్కి లేఖలు రాశారు. తాజాగా ముద్రగాడ పద్మనాభం పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని, అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ పవన్తో చేయించాలని అనుకున్నట్టు తెలిపారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకుంటుందన్నారు. వారి అందరి కోరిక మీదకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనతో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు ముద్రగాడ. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారు. అటువంటి కష్టకాలంలో పవన్ జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు ముద్రగాడ. టీడీపీ నేతల పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని నేను బల్లగుద్ది చెప్పగలను. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 అసెంబ్లీ సీట్లు, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందు మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సిందని తన మనసులో మాట బయటపెట్టారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకులు గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదు. భగవంతుడి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నానన్నారు. మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము ముక్క లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీలో పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుడి ప్రార్థిస్తున్నానంటూ ముద్రగాడ రాసిన లేఖలో ఆయన ఆవేదన, మాటల విరుపు కనిపించింది అంటున్నారు జనసేన నేతలు. మరోవైపు పవన్ 80 సీట్లు అడగాలని, 2 ఏళ్లు సీఎం కుర్చీ కావాలని కోరడం అత్యాశ అవుతుందంటున్నారు జనసేన నేతలు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈసారి ఎన్నికలు అవకాశమని పవన్ భావించారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ముద్రగాడ్ను వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికల్లో ముద్రగాడ్తో పాటు తాను కూడా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన కొడుకు అన్నారు. ముద్రగాడకు కాకినాడ ఎంపీ సీట్ అయినా, లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే సీట్ అయినా ఇస్తారని ప్రచారం సాగింది. ముద్రగాడ్ను పార్టీలో చేర్చుకుంటే కాపు ఓట్లను, ముద్రగాడ అభిమాన ఓట్లను కొల్లగొట్టొచ్చని వైసీపీ ప్లాన్ చేసింది. అంతేకాదు, ముద్రగోడ చిన్నగోడలు సిరిని తుని అసెంబ్లీ నుంచి బరిలో దింపాలని భావించింది. కానీ ముద్రగాడ ఎందుకో మౌనంగా ఉండిపోయారు. పవన్ తొలి విడత వారాహి యాత్ర సమయంలో ముద్రగాడ చేసిన కామెంట్లు కూడా హాట్గా మారాయి. పవన్పై పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని, అవసరమైతే పిఠాపురంలో తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ కూడా చేశారు. ఎప్పుడో రాజకీయాల నుంచి విరమించుకున్న ముద్రగాడ మళ్ళీ పోటీకి సై అనడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ నిజంగా మీ దగ్గరకు వస్తానని లేఖ పంపారా? ఫోన్ చేసి మీకు సమాచారం ఇచ్చారా? అలాంటిదేం లేనప్పుడు పవన్ వస్తానని, రాలేదని అభాండాలు వేసి అలావి కాని డిమాండ్లతో జన సైనికుల మనసుల్లో విషప్రచారం నింపడం ఏంటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రతిసారి ఎన్నికల టైంలో ముద్రగాడ ఇలాంటి జిమ్మికులు చేస్తూ ఉంటారని జనం చెవులు కోరుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. అండ్ మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.